పాపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా అందరికీ నమస్కారం. నీహారిక వరకల్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా సుస్వాగతం చెప్తాను. ఈ ఛానల్ ద్వారా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడినట్లుగా టారో రీడింగ్స్, కౌన్సిలింగ్ చెప్పబడతాయి. అయితే మీరు వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, విన్నప్పుడు వాటికి మూలకారకమైనటువంటి అంశం ఏమిటి అనేది ఈ ఛానల్ ద్వారా నేను చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. ఈ విశ్వంలో భగవంతుడు మనకిచ్చినటువంటి అతి శక్తివంతమైనటువంటి సాధనం ప్రేమ. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకే మనం ఇతరుల్ని ప్రేమించగలుగుతున్నాం. ఈ భావన అనేది చాలా బలమైనది, మానసికంగా చాలా దృఢమైనటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నదే ఎక్కువ అనుబంధం కలిగినటువంటి ప్రేమగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ లోకంలో మనకు అనేక పాత్రలు, అనేక రకాలైనటువంటి ప్రేమల్ని పంచుతూ ఉంటాయి. తల్లిదండ్రులని, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, ఇలా చాలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతులు కలిగిస్తూ ఉంటాయి. ఆ ప్రేమను మనం పొంది మనం ఆ భావాలకు అనుగుణంగా లేదా వారితో మనకున్నటువంటి సన్నిహిత సంబంధాల వలన మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అన్నది ఒక ముఖ్యమైన అంశంగా మనం ఇందులో చూడబడతాం. అయితే ఆ స్పందనలో ఆ రియాక్షన్స్ మనం ఏ విధంగా మలుచుకోవాలి, మలుచుకుని జీవితం ద్వారా మనం ఏమి సాధించాలి, మనం ఎలాగ జీవితంలోనే ముందుకు వెళ్ళాలి, ఇదే అంశంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక అంశాలని వీటిలో నేర్చుకుంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించినప్పుడు, ఒక రకమైనటువంటి ప్రేమను మనకు అందించినప్పుడు మనలో కలుగుతున్నటువంటి భావాలు ఏంటి, మనం ఎలా స్పందిస్తున్నాం, అవతల వారికి ఎటువంటి భావాలని కలగచేస్తున్నాం, మనం నిజంగానే ప్రేమిస్తున్నామా లేదా పైకి నవ్వుతూ లోపల ఏదో బాధను దాచుకుంటున్నామా, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్కి మనల్ని గురి చేస్తున్నాయా అని ఆలోచిస్తే చివరికి మనకి తేలేది ఏంటంటే ఈ ప్రేమలు అవనేవి లేదా ఒక సంబంధాల ద్వారా మనకు వచ్చేటటువంటి ప్రేమలు, మన కుటుంబ సభ్యుల ద్వారా మనకు వచ్చేటటువంటి ప్రేమలు, స్నేహితుల ద్వారా మనకు అందించబడుతున్నటువంటి ఆ మధురమైనటువంటి భావనలు, ఇవన్నీ కూడా ఎటువంటి పాత్రను మన జీవితాల్లో కలిగిస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భావాలు కలిగినప్పుడు వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఇటువంటి అంశాలని మనం చూసినప్పుడు ప్రేమ అనేది ఒక్కొక్కసారి ఒక వెల్లువలా, మనం పాటలో చూసాం, ఒక ఉప్పెనల, ఒక సందడి, ఒక దుఃఖము, ఇవన్నీ కలగచేస్తూ ఉంటాయి. అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి అతి ప్రేమ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి పెద్ద కష్టం వస్తుంటుంది అవతల వ్యక్తి ద్వారా, ఒక్కొక్కసారి మన ఇంట్లో చేసుకునేటటువంటి ఫంక్షన్స్ ఏదైనా అవన్నీ కూడా సందడిని కలిగజేస్తాయి. అందరూ కలుస్తాం, అన్నీ కలిగిస్తుంటాయి. అవి త్వరగా మళ్ళీ మాయమైపోతూ ఉంటాయి. అంటే క్షణికమైనటువంటి ఈ భావాల్ని మనం, ఈ చెలించిపోతున్నటువంటి భావాల్ని మనం ఎలా తీసుకుంటున్నాం, మనం ఒక రకమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగి ఉంటున్నామా, బ్యాలెన్స్డ్గా ఉంటున్నామా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకున్నప్పుడు చివరికి కలిగేటటువంటి భావం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకుంటేనే, అంటే మనం వ్యక్తిత్వాన్ని మనం ప్రేమించుకుంటేనే ఇతరుల ప్రేమల్ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం, సమతుల్యత చేయగలుగుతాం. అప్పుడే వారికి రెస్పెక్ట్ కూడా ఇవ్వగలుగుతాం. ప్రేమ ఎప్పుడూ కూడా చులకనకు చేయబడకూడదు, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. అదే నిజమైనటువంటి ప్రేమలో ఎప్పుడైనా చులకన భావం వచ్చినట్లయితే అవతల వ్యక్తుల్ని మనం
చేయలేం, అంటే కన్విన్స్ చేయలేం. అటువంటప్పుడు రెస్పెక్ట్ ఒక్కటే ప్రేమకు చాలా మూలాధారం. అంటే ప్రేమగా ఉన్నాం కదా అని చొరవ తీసుకోవడం లేదా చులకన చేయడం ఇది తప్పు అనమాట. ఎప్పుడు కూడా ప్రేమ రెస్పెక్ట్ అనేది ఒక లైన్లో వెళ్ళాలి. ఆ రెస్పెక్ట్ కావాలి అంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనం మరి సమన్వయించుకొని మన జీవితానికి అన్వయించుకొని ఆ ప్రేమను మనం పొందడానికి, మనం బ్యాలెన్స్డ్గా ఉండడానికి, ఇతరులకు ఎంతవరకు ఇవ్వాలి అనేటటువంటి బౌండరీస్ పెట్టుకోవడానికి మనకి చాలా అవగాహన అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇటువంటి దాన్ని మనం పెంపొందించుకోవాలంటే ఏదో భవిష్యత్తులో ఏదో జరుగుతుంది తెలియబడడం అది కాదు. ఈ క్షణంలో మనం అనుభవిస్తున్నటువంటి ఈ అగ్నికి కానీ లేదా ఒక బాధకి కానీ ఒక సంతోషానికి కానీ మనలో ఉన్నటువంటి ఈ ప్రేమను, అంటే ఈ ప్రేమ చేరుకోవడానికి మనం ఎంత సాధన చేయగలగాలంటే ఒక శత్రువుని కూడా మన ప్రేమతోటి ప్రేమించడానికి, క్షమించడానికి అక్కడ ప్రేమ వర్తించదు. ఒక శత్రువుని క్షమించడమే ప్రేమ అవుతుందన్నమాట. అంటే ప్రేమ కలిగితేనే మనం ఇతరులని క్షమించగలం. కాబట్టి శత్రువును కూడా క్షమించేంతటి ప్రేమ మనం సాధించినప్పుడు, అంటే మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, సెల్ఫ్ లవ్ వచ్చినప్పుడు, ఈ సెల్ఫ్ లవ్ అనేది ఎందుకు ముందుకెళ్తుందంటే పీస్కి ముందుకెళ్తుంది. మనం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ని పెంపొందించుకుంటామో ఆటోమేటిక్గా మనకి పీస్ వచ్చేస్తుంది. ఎలా అంటే నేను చెప్పాను ఇందాక శత్రువుని క్షమించాలి అని. అంటే శత్రువుని క్షమించడం అంటే చిన్న విషయం కాదు. కానీ మనం ఎప్పుడైతే మనసులో సమాధానాన్ని, శాంతిని కోరుకుంటామో ఖచ్చితంగా వాళ్ళని క్షమించాలి. వాళ్ళు తర్వాత ఎలా రియాక్ట్ అవుతారనేది మనకు సంబంధం ఉండదు. మనం ఎప్పుడైతే క్షమిస్తామో మనలో శాంతి, సమాధానం, అంటే మనం చేసిన పని మనం చేసాం, అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్నది మనకు సంబంధం లేదు. వాళ్ళు వెల్ అండ్ గుడ్, వాళ్ళు రియాక్ట్ అయ్యి మన విధానాన్ని తెలుసుకొని మనతో తిరిగి మంచిగా ఉంటే వెల్ అండ్ గుడ్. లేదా అది అంతటితో మన సమాధాన పడ్డాం, మనలో శాంతి వచ్చింది. కాబట్టి ఈ సెల్ఫ్ లవ్ అనేది అన్నింటికి మూలమవుతుందన్నమాట. ఇటువంటి అనేక రకములైనటువంటి ప్రేమల్ని మనం ఒకే థాట్ మీదకి తెచ్చుకొని, అంటే ఒకే లైన్లోకి తెచ్చుకుని మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకుని, మనల్ని మనం మోటివేట్ చేసుకుని ఇతరులతో వ్యవహరించిన తీరే ఈ ప్రేమకి ఒక నిర్వచనంగా నేను చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను. దాన్ని బేస్ చేసుకునే ఈ ఛానల్ని ముందుకు నడపాలని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. దీనికి మీరందరూ సహకరిస్తారని, మరి రేపటి నుంచి ప్రారంభించబడే ఈ ఛానల్ని మీరు చూసి మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా, మరిచాని కదేనినైనా నీ వలన. తెలుసా తొలిసారిగా మనసే గెలిచా, ఎప్పుడు ఎదుటే నిలిచా, కోపం మరిచానుగా ఇది నీ మహిమ.